పన్నీర్ శశికళ నడుమ తమిళ సీఎం పీఠం దోబూచులాడుతున్న తరుణంలో ఇద్దరిలో సీఎం కుర్చీని కైవసం చేసుకోబోయేదెవరు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణానికి మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చివరాఖరికి సీఎం పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ ఇప్పుడు తమిళనాట జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం తెర మీద కనిపిస్తున్న రాజకీయ బలాన్ని బట్టి చూస్తే శశికళ వెనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇక చివరిదాకా వారంతా ఆమెతోనే ఉంటారన్న దానిపైనే ఆమె సీఎం అయ్యే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక మరోవైపు శశికళ మీద తిరుగుబాటు బావుట ఎగురవేసిన పన్నీర్ సెల్వం సీఎం కుర్చీ కోసం పావులు కదుపుతూనే ఉన్నారు. పరిశీలకుల అభిప్రాయాలను బట్టి చూస్తే పన్నీర్ తన సొంత సామాజిక వర్గమైన దేవర వర్గాన్ని తన వైపు తిప్పుకోగలిగితే తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఆయనకు దక్కుతుంది. అన్నాడీఎంకేకు ఉన్న 134 మంది ఎమ్మెల్యేలో 38 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడంతో వారంతా పన్నీర్కు అండగా నిలబడితే డీఎంకే మద్దతుతో ఆయన తన అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు. ఇదే గనుక జరిగితే శశికళ వర్గంలోని మరో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు కూడా పన్నీర్ చెంత చేరే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం శశికళకు అండగా ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 18 మంది దేవర సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే శశికళ కూడా దేవర సామాజిక వర్గానికి చెందిన వారే కావడం కాస్త ప్రతికూల అంశమే.